హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సండే కదా, నేనైతే రొయ్యల కర్రీ అయితే గ్రేవీగా ప్రిపేర్ చేయబోతున్నాను. అది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం అయితే నేను 1/2 kg రొయ్యలు అయితే తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసి కలిపి ఒక 15 minutes కర్రీ చేసే ముందు ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కర్రీ అయితే వండేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని ఇందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, బారుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో 2-3 సార్లు బాగా తిప్పుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో అడుగంటకుండా తిప్పుకుంటా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు, పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే టమాటాలు వేయట్లేదు. టమాటాలు కావాలనుకున్న వాళ్ళు కూడా సన్నగా కట్ చేసేసి టమాటాలు కూడా వేసేసి అవి కూడా మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. నేనైతే ఈసారి టమాటాలు అయితే వేయట్లేదు. బాగా అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా పసుపు అలాగే ఉప్పు కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే ఇందులో వేసేసుకున్నాము. తర్వాత ఇందులోకి 3-4 టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకోండి. మీరు కారం తినేదాన్ని బట్టి ఎక్కువైతే ఎంత కావాలో అంత వేసుకోండి. కారం కూడా బాగా కలిసేటట్టు తిప్పేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకుని బాగా మగ్గనివ్వాలి. చూసారా, వాటర్ ఏం పోయకుండానే ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అయితే పైకి వచ్చేస్తుంది. వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా, చూసారా వాటర్ పోయకుండానే గ్రేవీగా ఎలా అయిపోయిందో, అందులో ఉన్న వాటరే పైకి వచ్చేసినాయి అన్నమాట. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది. రైస్లోకైనా అలాగే చపాతీలోకైనా ఎంతో టేస్టీగా బాగుంటుంది. సో సండే అయితే మేము రొయ్యల కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మీది కూడా ఈరోజు ఏ కర్రీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.